పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. శ్రీమాత్రే నమః. ప్రస్తుతం మనతో పాటు కామాఖ్యామృత శోధన వ్యవస్థాపకురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్యా ఉపాసకురాలు వేణుశ్యామ అమ్మ ఉన్నారు. వారి నివాసం దగ్గర ప్రస్తుతం ఉన్నాము, పీఠం దగ్గర ఉన్నాము. అమ్మతో మాట్లాడదాం. శ్రీ విద్యకు సంబంధించి, అలాగే ఆ లలితా త్రిపుర సుందరి గురించి ఎన్నో అమూల్యమైన విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. అమ్మ, జపం చేసేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి? అది ఏ జపం అయినా సరే. సాధారణంగా గురువు గారి దగ్గర దీక్ష తీసుకున్నప్పుడు, ఒక మంత్రాన్ని తీసుకున్నప్పుడు జపం ఇన్నిసార్లు చేయండి అని చెప్తూ ఉంటారు. అయితే కొన్ని నియమాలు ఉంటాయి, అవి పాటించకుండా చేస్తే ఆ ఫలితం అనేది దక్కదు అని అంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? అలాగే ఈ జపానికి నియమాల్లో భాగంగా స్థలం కావచ్చు, శుద్ధి, సమయం, ఇవన్నీ కూడా ఉంటాయా, వర్తిస్తాయా? దేనికైనా శుద్ధి అన్నది చాలా అవసరం. ఆ శుద్ధి ఏమిటి అన్నది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అసలు నిజంగా మనం జపం ఎందుకు చేసుకుంటున్నాము అని అంటే మనని శుద్ధి చేసుకోవడానికి. అసలు జపం అంటే, ఒక మంత్రం అంటే ఏంటి? మంత్రం అంటే ఒక అక్షరాల సమూహం అన్నది ఒకటైతే ఆ అక్షరాలన్నీ ఏంటి అని ప్రశ్నిస్తే, ఏ మంత్రం చదువుతున్నామో ఆ అక్షరాలన్నీ కలిపితే ఆ మంత్ర దేవత యొక్క ఆకారం మన సూక్ష్మదేహంలో ఏర్పడుతుంది. అదే కదా శుద్ధి అంటే. ఈ శుద్ధి జరిగినప్పుడు ఇక్కడ జరిగేది ఏంటి అని అంటే, అసలు అంటే మామూలుగా శుద్ధి, సమయం ఇవన్నీ ఉండాలా అని ప్రశ్నించుకున్నప్పుడు ఎప్పుడు ఉండాలి అంటే కామ్యంతో చేసినప్పుడు. కామ్యం అంటే ఏంటంటే, నాకు ఒక కోరిక ఉంది, నాకు ఆ కోరిక ఉంటే నాకు ఈ 41 daysలోనో 21 daysలోనో 11 daysలోనో నాకు తీరిపోవాలి ఆ కోరిక. అంటే నాకు ఇమీడియట్ యాక్షన్ కావాలి. ఆ ఇమీడియట్ యాక్షన్ కావాలి అని కోరుకున్నప్పుడు మీ ఆవిడ కమిట్మెంట్ మీకు తీర్చమని మీరు అడుగుతున్నారు. అంటే ఇప్పుడు సపోజ్ నేను నా కోసం కమిట్ అవ్వడం ఒకటి, మిమ్మల్ని నా కోసం కమిట్ చేయడం రెండోది. అంటే అది ఎంతో, అంటే ఇప్పుడు మిమ్మల్ని నేను కమిట్ చేయాలంటే చాలా కష్టమైన పని. నన్ను నేను కమిట్ చేసుకోవడమే నాకు కష్టం. ఎందుకంటే ఇంద్రియాలన్నీ నిగ్రహంగా ఉంటేనే కరెక్ట్ గా మనం కమిట్ అవ్వగలం. అలాంటప్పుడు మిమ్మల్ని ఏం చేయాలంటే, ఇక్కడ దేవత కూడా అంతేగా. అంటే మనందరికంటే ఆవిడ పెద్దది, అవునా కదా? అంత పెద్ద ఆవిడ, అందుకే చాలా గొప్పది కదా. ఆ గొప్ప ఆవిడ్ని మన కమిట్ అంటే నాకు కావాల్సిన దానికి కమిట్ చేయాలని నేను ట్రై చేస్తున్నప్పుడు, మరి నా కమిట్మెంట్లు అంటే నేను కూడా కష్టపడాలి కదా. ఆ కష్టం ఏంటి అంటే, కరెక్ట్గా మీరు ఎన్ని డేస్ అని పెట్టుకున్నారో అన్ని డేస్లోనూ ఏ సమయం అంటే సేమ్ సమయంలో ఒక నిమిషం అటు ఇటు అవ్వకుండా చేసి తీరాలి. రెండోది ఏంటంటే, ప్లేస్ మార్చకూడదు. ఎందుకంటే జనరల్గా చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉన్నాము, రేపు ఎక్కడికో మనకి అర్జెంటుగా వెళ్లాల్సి వస్తుంది. కానీ మీరు కమిట్ అయ్యి నేను ఇది చేస్తాను, నాకు ఈ కోరిక తీరాలి అని మొదలుపెట్టినప్పుడు మాత్రం మీరు 41 రోజులంటే 41 రోజులు, 21 రోజులంటే 21 రోజులు, మీ మనసుకి ఎన్ని రోజులు పెట్టుకున్నారో అన్ని రోజులు మీకు ఎంత అర్జెంట్ వచ్చేసినా సరే ఖచ్చితంగా మీరు అదే ప్లేస్ లో ఉండాలి. అంటే ఏ ప్లేస్ లో అయితే చేశారో అక్కడే. ఇక్కడే చిన్న సందేహం అమ్మా. ఇప్పుడు అన్నారు తప్పని పరిస్థితుల్లో కొన్నిసార్లు వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రతిరోజు ఉదయం నేను 8 గంటలకి ఇలా జపం చేద్దామని అనుకున్నా, ఒక 10 నిమిషాలు నామాలు జపిస్తాను. అయితే నాకు తర్వాత రోజు ఏదో పని పడింది, ఇప్పుడు నాకు ఆ సమయానికి కుదరలేదు. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా కూడా ఆ సమయానికి జపం చెయ్యాలా, లేకుంటే నాకు వీలైన సమయంలో ఆ రోజులో ఎప్పుడైనా ఒకసారి చేస్తే చాలా? అది ఎప్పుడంటే, మీరు ఆవిడకి రూల్స్ ఏం పెట్టనప్పుడు, అంటే నాకు ఇది కావాలి అని ఖచ్చితంగా అడగకుండా ఉంటే మీరు ఎక్కడ చేసినా తప్పులేదు. సర్వకాల సర్వావస్థలందు మీ ఇష్టమైనట్టు మీ అమ్మ ఆవిడ మీరు ఎలా అయినా కొలుచుకోవచ్చు. కానీ నాకు ఇది కావాలి అని ఖచ్చితంగా అన్నప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే అది మీ ప్రాబ్లం మాత్రమే. కాబట్టి మీరు ప్లేస్ కూడా కదలకూడదు. సేమ్ ప్లేస్ లో సేమ్ టైంలో సేమ్ ఫస్ట్ డే ఎలా మొదలు పెట్టారో 11 రోజులో 21 రోజులో 41 రోజులు అన్ని రోజులు సేమ్ అలాగే చేయాలి. మీకు ఎంత తల మీదకి వచ్చిన పని వచ్చినా ఆ పని మీకు అనవసరం, ఈ పని మాత్రం చేసుకునే స్థితి అలా చేయగలిగితే తప్పకుండా చెయ్యొచ్చు. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న పని సాధించుకోగలుగుతారు. అది రోజులు అనేది వారి ఇష్టం. కానీ ఏంటంటే ప్రకృతికి ఒక లక్షణం ఉంది. మీరు కరెక్ట్ గా ఇలాంటి కమిట్మెంట్ పెట్టినప్పుడు మీకు చాలా అసలు అంటే మీరు ఇది వదిలేసి అది చేయాల్సిన పరిస్థితి. ఎప్పుడైతే అది చేశారో మళ్ళీ ఫస్ట్ నుంచి అలా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఆ ప్రాసెస్ ఎప్పటికీ ఎండ్ అయినట్టు అనిపించదు.
మీ పరీక్షలను కూడా తట్టుకోవాలి. ఆ తట్టుకోవాలని అమ్మనే అడగాలి, ఆటంకం లేకుండా. ఇలా అమ్మ ఇందాక అన్నట్టుగా ఒకవేళ ఎటువంటి కోరిక లేదు నాకు, కేవలం అమ్మవారిని తలుచుకోవాలి, ఈ గురుగారు ఇచ్చిన మంత్రం ఏదైతే ఉందో అది జపం చేయాలి, అది ఒకటే ధ్యాస ఉన్నప్పుడు మనిషికి ఎలా ఇప్పుడు మరి సమయం ఏదైనా పర్వాలేదా, స్థలం ఏదైనా పర్వాలేదు, ఆ రోజులు ఆ 24 గంటల్లో ఎప్పుడైనా చేయొచ్చు? రోజుకి ఒకసారి ఇది రోజులో చేస్తాను అని అనుకున్నారు. ఇప్పుడు సపోజ్ రోజుకి ఒకసారి చండీ పారాయణ చేయాలనుకున్నారు, 1 గంట టైం ఎక్కడ దొరికితే అక్కడ చేసుకోవచ్చు. అదేమి నేను నీకు చండీ పారాయణ చేస్తున్నాను, నాకు ఇది కావాలని కాదు, సరదా అంతే. లలితా సహస్రం చేసుకోవాలనుకున్నారు, 20 నిమిషాలు మీకు ఎక్కడ టైం దొరికితే అక్కడ చేసుకోవచ్చు, మనస్ఫూర్తిగా అంతే. గురుగారు చెప్పిన మాటలు ఇక్కడ ముందు భక్తి శ్రద్ధ ఇవి ఉండాలి, మనస్ఫూర్తిగా చేసుకుంటే ఎక్కడైనా చెయ్యొచ్చు. కానీ నాకు స్ట్రిక్ట్ గా ఇది కావాలి అంటే మీరు అంతే స్ట్రిక్ట్ గా బిహేవ్ చేయాలన్నమాట. ప్రత్యేకించి మంత్ర జపం చేసేటప్పుడు సమయం గురించి మాట్లాడారు, ఎప్పుడు ఒకటే సమయం అని. ఆ సమయం బ్రహ్మ ముహూర్తమా, లేకుంటే అది సాయంత్రమా, లేకపోతే ఏది ఎక్కువగా శక్తినిస్తుంది, ఉత్పన్నం అవుతుంది? 3 కాలాలు మంచివే. బ్రహ్మముహూర్తం అయినా మంచిదే, మధ్యాహ్నం అయినా మంచిదే. కానీ జనరల్గా ఏంటంటే పూజకి బ్రహ్మముహూర్తం ఎందుకు బెస్ట్ అంటే అందరూ హాయిగా పడుకుని ఉంటారు, మొత్తం సృష్టి అంతా కామ్ గా ఉంటుంది, మీరు కూడా అప్పుడే ఫ్రెష్ గా లేచి ఉంటారు. అందువల్ల మన మైండ్ కూడా ఇటు అటు పోకుండా హాయిగా నిశ్చలంగా ఆ దేవత మీదే ఒక్కసారి తెల్లవారు గంటలు లేచి కనుక పూజ చేస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే రాత్రి మీరు 12-1 గంటకు పడుకున్నా సరే 4 గంటలకు కనుక లేచి పూజ చేశారు అంటే ఎప్పుడు కూడా అసలు మీ మైండ్ అంటే 3 అవర్సే పడుకున్నా అలా అనిపించదు. అదే తెల్లవారు పొద్దుకి ఏ 9కో 10కో చేశారనుకోండి, నాకు నిద్ర తగ్గింది అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఎంత బద్ధకం ఉంటుందో అంత తమోగుణం పెరుగుతుంది. ఇక్కడ మీరు తక్కువ సమయం పడుకున్నా సరే ఈ సమయంలో చేస్తే ఎందువల్ల మొత్తం బుర్ర అంతా చాలా కామ్గా ఉంటుంది. ఆ కామ్నెస్ వల్ల మీరు చేస్తున్న దాన్ని మీరు అనుభవించగలుగుతారు. ఎప్పుడైతే ఆ శక్తిని మీరు అనుభవించగలిగారో దానివల్ల ఏమవుతుంది, మీలో మరింత ఉత్సాహం వస్తుంది. అప్పుడు మీకు నిద్ర రాదు. చూడండి, తెల్లవారు గంటలు లేచినప్పుడు ఎప్పుడూ నిద్ర రాదు, నిద్ర అనిపించదు, మళ్ళీ ఇంకా చాలా సమయం ఉంది అనిపిస్తుంది. ఇంకా మీ బోల్డ్ పనులు చేస్తూ ఉంటారు. చాలా మంది ఏంటంటే మంత్రాలు చేసేటప్పుడు ఇలా నెంబర్స్ అవి రాసుకుంటూ ఉంటారు. లేదు కొంతమంది ఏమో ఇంత సమయం అని పెట్టుకుని ఆ అలారం లాగా ఫిక్స్ చేసుకుని ధ్యానం చేసుకుంటూ ఉంటారు. కొంతమందికి అయితే ఆ అవసరం కూడా ఉండదు. ఒకసారి ఇలా ధ్యానంలోకి వెళ్ళారంటే నోటికి బయటకి ఇలా శబ్దం రాకుండా స్ఫురణ చేసుకుంటూ ఇట్లా స్మరించుకుంటూ ఉంటారు. ఏది సరైనది అంటే ఏది చెప్తారమ్మా మీరు? ఫస్ట్ అయితే జపం గట్టిగానే చెయ్యాలి. ఎందువల్ల అంటే మొత్తం ఇదంతా శుద్ధ అవ్వాలి, బాహ్య ప్రపంచం శుద్ధ అయిన తర్వాత అన్నిటికంటే బెస్ట్ మానసిక జపం. అంటే మనస్సులోనే కళ్ళు మూసుకుని ఆ జపం. దానికంటే బెస్ట్ ఏంటి అంటే శ్వాసతో. అంటే మీరేం జపం చేయక్కర్లేదు, లోపలేం కదులుతూ ఉండదు, కానీ మీ శ్వాస ఎన్నిసార్లు పీలుస్తున్నారో అన్నిసార్లు మంత్రం అవుతూ ఉంటుంది. ఆ స్థితికి వెళ్ళాలి. ఆ స్థితికి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఇలా మొదలుపెట్టి మానసిక జపానికి వెళ్ళి ఆ తర్వాత ఆ శ్వాస ద్వారా జపం చేసే స్థితి ఏదైతే ఉందో ఫైనల్ గా దానికి చేరడం ద్వారా మనం ఆ అమ్మవారి యొక్క దర్శనం తప్పకుండా పొందుతాం అంటారు. మంత్రజపం చివరికి మంత్రజపం పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఉదాహరణ 41 రోజులు మండలం అనుకున్నారనుకోండి, 41, 47 కూడా మండలం అంటారు. 41 రోజులు పూర్తయిపోయిన తర్వాత చివరి రోజు ఖచ్చితంగా ఇటువంటివి చెయ్యాలి అని ఉంటుందా దేనికైనా సరే? అంటే మీరు అనుకున్న దాన్ని బట్టి, ఈ జపాలకైతే మీరు అనుకున్న దాన్ని బట్టి, సపోజ్ మీరు 41 రోజులు అయిన తర్వాత నేను హోమం చేస్తాను అనుకున్నా, ఏంటంటే ఏదైనా సరే ఒక జపం చేస్తే దానికి దశాంశం హోమం చేయాలి అని అంటారు, అంటే బై 10వ వంతు. అలా అనుకున్నారు అనుకోండి, అప్పుడు హోమం చేసుకోవచ్చు. అలా ఏమనుకోలేదు, నేను జపం ఒక్కటే చేసుకుంటాను అనుకున్నారు అంటే మన పరిస్థితి ప్రకారం, అప్పుడు జపం ఒక్కటే చేసుకోవచ్చు. ఇంకా టైం ఉంది, ఇదే పని అనుకో, అప్పుడు చక్కగా తర్పణాలు చేసుకోవచ్చు. అలా అంటే మన సమయాన్ని బట్టే, మనం అనుకున్న దాన్ని బట్టి. కానీ రూల్స్ అయితే ఏముండవు. ఎందుకు రూల్స్ ఉండవు అని అంటే, మీరు రూల్ పెట్టారు అంటే దేవతను రిస్ట్రిక్ట్ చేసేస్తున్నట్టే, దేవతను లిమిట్ చేస్తున్నట్టే. ఆ వ్యాపక చైతన్యాన్ని లిమిట్ చేస్తే మీకు వచ్చేది ఏమిటి అంటే లిమిటెడే. మీరు అన్లిమిటెడ్గా అవ్వాలి అంటే అసలు ఏ రూలు ఉండదు, బార్డర్స్ అనేవి అసలు పెట్టుకోకూడదు. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలమ్మా. మీరు అన్న తర్వాత నాకు అనిపించింది, మనం ఒక్కసారి రిస్ట్రిక్షన్ పెట్టామని అనుకుంటే మనకు వచ్చే దగ్గర కూడా రిస్ట్రిక్షన్ ఉంటుంది ఖచ్చితంగా. అనంతమైనది కావాలంటే మనం కూడా అలాగే ఉండాలి అని.
కానీ మంత్ర జపం అనేది ఒక మనిషికి అలవాటు అవ్వడం మంచిదే అంటారా కాదంటారా? చాలా మంచిది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిందే మంత్ర జపం. కానీ అందరికీ గురువులు దొరకరు కదమ్మా, అలా గురువులు దొరకరు చెప్పేవాళ్ళు. అని కాదు, అంటే మన మనసులో జిజ్ఞాస ఉందనుకోండి ఆ, తప్పకుండా దొరుకుతారు. దొరుకుతారు. ఇంకొకటి కూడా ఉంది, మనం మాట్లాడుతున్న మాటలే మంత్రాలు. మనలో భక్తిభావం ఉంటే చాలు, ఆ మంత్రమే గురువు అవుతుంది. అంటే మాటే మంత్రం అవుతుంది కదా. మాటే మంత్రం అని ఎలా అంటారు అంటారు, ఆ నుంచి క్ష వరకు ఉన్న అక్షరాలన్నీ బీజాక్షరాలే. ఎందుకు బీజాక్షరాలు అయ్యాయంటే అక్షరము అంటేనే క్షరము లేదు అని. క్షరం లేదంటే చావు లేదు. చూడండి, అవి 51 అక్షరాలు. మన శరీరంలో 51 శక్తి కేంద్రాలు. అంటే ఈ చక్రాల చుట్టూ, విశుద్ధి చక్రం చుట్టూ 16, అనాహత చక్రం చుట్టూ 12, ఇక్కడికి వచ్చేసరికి మణిపురంలో 10, స్వాధిష్టానంలో 6, మూలాధారంలో 4, ఆజ్ఞాచక్రంలో 3, మొత్తం 51. ఆ 51 అక్షరాలే ఇక్కడ ఉన్న ఆ నుంచి క్ష వరకు. అందుకని మీరు ఏ అక్షరం, అందువల్లే ఏంటంటే మంత్రం చదివితే మనలో మార్పు ఎలా వస్తుందండి అంటారు. ఆ నుంచి అహా వరకు ఇక్కడ ఉన్నాయి 16. ఈ అక్షరాల్లో ఏది చదివినా సరే విశుద్ధి చక్రం ఏమవుతుంది, యాక్టివేట్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి కా నుంచి టమ్ వరకు ఉన్నాయి. సో అవి కాకుండా మీ మంత్రంలో కూడా ఏం కొత్త అక్షరాలు ఉండవు కదా, అవే ఉంటాయి కదా. ఇక్కడికి వచ్చేసరికి చూడండి, డమ్ నుంచి పం వరకు ఉంటాయి. ఇక్కడ బం భం మం ఎం రం లం స్వాధిష్టానంలో, ఇక్కడ వం శం షం సం మూలాధారంలో, హం లం క్షం. ఈ అక్షరాలు ఏది చదివితే అక్కడ ఏమవుతుంది, ఆ పార్ట్ అంటే ఆ పాయింట్ యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అవడం ద్వారా మన శరీరం మొత్తం అంతా కనెక్షనే కదా. అన్ని దేనికి కనెక్ట్ అయి ఉన్నాయంటే 3 పార్ట్లు, వాగ్భవ కూటంలో ఇక్కడ, కామరాజ్ కూటంలో ఇక్కడ, శక్తి కూటంలో ఇక్కడ. ఈ 3 పార్టుల్లో మార్పు వస్తుంది. అంటే ఎక్కడ యాక్టివేట్ అయినా ఈ 3 పార్ట్లు, మీకు మెయిన్ 3 పార్ట్లు అవే. అవును. అప్పుడు ఎప్పుడైతే 3 మార్పు వచ్చాయో ఆటోమేటిక్ గా ఆత్మశక్తి అన్నది పెరుగుతుంది. ఎప్పుడు ఆత్మశక్తి పెరిగిందో మైండ్ అన్నది కామ్ అయిపోతుంది, నిశ్చలంగా అయిపోతుంది. ఎంత నిశ్చలంగా అయిపోతుందో మీలో యాక్సెప్టెన్స్ అంతా అంత పెరిగిపోతుంది. నిజమే. అప్పుడు చాలా మార్పు వస్తుంది కదమ్మా, చాలా మార్పు వచ్చేస్తుంది. ప్రశాంతత, మీకు కావాల్సిన ప్రశాంతత 3 ప్లేస్లే, ఒకటి ఇక్కడ, ఒకటి 2 ఇక్కడ, 3 ఇక్కడ. ఆ 3 ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇంక మీకు దేని మీద కోపం లేదు, ద్వేషం లేదు, మీకేం ప్రశ్నలు లేవు, అన్ని జవాబులే. ఎందుకంటే ఇక్కడ డౌట్లన్నీ క్లియర్ అవుతాయి, ప్రశ్నల కింద మారుతాయి మూలాధార స్వాధిష్టాన చక్రాల్లో. అప్పుడు మీరు ప్రశ్నలకి జవాబులు వెతుకుతూ వెళ్తారు. వెతుకుతూ వెళుతున్న మీకు అనాహతానికి వచ్చేసరికి ఇంకా క్వశ్చన్సే లేవు, అన్ని ఆన్సర్లే మీ దగ్గర. అన్ని ఆన్సర్స్ ఉంటాయి, అన్ని మీకు ఆన్సర్లే వస్తున్నాయి. ఈ ఆన్సర్లు వస్తున్న స్థితిలో ఇక్కడికి వెళ్ళేసరికి ఏంటి అంటే మీకు పూర్తిగా జ్ఞానం, అంటే ఆన్సరే కాదు మీకు అంతా అర్థమవుతూ ఉంటుంది. అప్పటి వరకు ఏమనుకుంటాము, మనం బుక్ చదవాలేమో, లేకపోతే ఇది చేస్తే నాకు నాలెడ్జ్ వస్తుందేమో, అది చేస్తే నాలెడ్జ్ వస్తుందేమో అని అనుకునే మనకు కాస్త అసలు నాలెడ్జ్ అంతా ఎక్కడుంది, ఇక్కడే ఉంది. దాన్ని ఓపెన్ చేస్తే చాలు, ప్రకృతి అంతా నీకు జ్ఞానాన్ని ఇస్తుంది, అందిస్తుంది అనేది. మంత్రజపం ఎంత ముఖ్యం, అంతే. మార్పు అనేది మనలో మనమే గమనించవచ్చు. ఎవరైనా జపించవచ్చు కదమ్మా, ఎవరైనా చెప్పించు. అయితే గురుముఖంగా తీసుకున్నటువంటి మంత్రం ఏదైతే ఉందో అదైతే ఇంకా శ్రేష్టం. ఎందుకంటే గురువు మనకి తెలిసినా తెలియకపోయినా ఆయన మంత్రం ఇచ్చేటప్పుడు మనకి శక్తి ఇస్తారు. అంటే ఆయన అంతకు ముందు చేస్తారు అదే మంత్రాన్ని, ఆ చేసిన మంత్ర శక్తిని మనకు కొంచెం దారిపోస్తారు. అందుకే గురువులు గొప్పవాళ్ళు. ఎప్పుడు ఎందుకు గొప్పవాళ్ళు అంటే పరోపకారార్థం. అంటే ఇప్పుడు సపోజ్ చూడండి, మనం తినే తిండిలో ఎవరికైనా కావాలంటే హెల్ప్ చేయొచ్చు, లేదా వాళ్ళకి ఇంకోటి ఏదో సహాయం కావాలంటే చేయొచ్చు, మాట సహాయం అంటే చేయొచ్చు. కానీ వాళ్ళ శక్తి, వాళ్ళ ఆత్మశక్తిని ఇంకోటికి ఇవ్వాలి అంటే దానికి ఎన్ని ఉండాలి కదా, ఆ శక్తి ఉండాలి, ఆ శక్తి ఉండాలి. ప్లస్ ఇవ్వాలని, ఇప్పుడు నేను సంపాదించుకున్నది నీకెందుకు ఇవ్వాలి అంటే అయిపోయాయి. కానీ అంత గొప్పవాళ్ళు, అంటే మన గురువులందరూ పూర్వం నుంచి ఈ దేశంలో ఉన్న గురువులందరూ ఎంతో గొప్పవాళ్ళు కాబట్టి మనందరం ఇలా ఉన్నాం. నిజం. అంటే వారు ఆ విధంగా మనకి ధారపోయటం వల్లనే ఇవాళ మనం ఇన్ని ఫలితాలు అనుభవిస్తున్నాం. అంటే అంత ఉదారంగా ఉన్నారు కాబట్టి అది ఎప్పుడైతే మనకు వచ్చిందో అప్పుడు ఏమవుతుంది అంటే, లేకపోతే ఎలా ఉంటుంది, మనం మంత్రం చేస్తాం, కారు మన దగ్గర ఉంటుంది,
స్టీరింగ్ మన దగ్గర ఉంది, డ్రైవింగ్ రాదు. అప్పుడు ఏం చేస్తాం, వెళ్ళి దేన్నో దాన్ని గుద్దేస్తున్నాం. మంత్రం మన సొంతంగా మనం చేస్తే. కానీ అదే గురువు ఉంటే డ్రైవింగ్ కూడా వచ్చు అనమాట. అంటే ఎలా వెళ్ళాలో మనకి డైరెక్షన్ వస్తుంది. ఆ డైరెక్షన్ ఎప్పుడైతే వచ్చిందో చక్కగా, అంటే ఒక్కొక్కసారి మనం ఇంబ్యాలెన్స్ అయ్యే టైంలో ఆ గురువు మనకి ఇచ్చిన శక్తి బ్యాలెన్స్ చేస్తూ మనని ముందుకు తీసుకువెళుతుంది. ఎందుకు అని అంటే చెప్తాను. ఇప్పుడు మనకి జ్వరం వచ్చిందమ్మా, జ్వరం వస్తే ఒక పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకోవాలని మీకు తెలిసింది. మీరు వెంటనే నాకు పారాసిటమాల్ తెలుసు కదా అని మెడికల్ షాప్లో కొనుక్కున్నారు, వేసేసుకుంటే జ్వరం తగ్గలేదు. ఎన్నిసార్లు వేసుకున్నా తగ్గటంలే. ఫైనల్ గా ఎవరి దగ్గరికి వెళుతున్నావు? ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళుతున్నావు. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏం చెప్తాడు, నీకు వచ్చిన జ్వరం ఇది కాదమ్మా, దానికి ఇది కాదు టాబ్లెట్ ఇది. కానీ నాకు తెలిసినది ఏంటి, జ్వరం వస్తే పారాసిటమాల్ కామన్ తెలిసింది, కానీ కామన్ క్వాలిటీ ఇక్కడ అవసరం లేదు. దీనికి ఏదైతే ఉందో టార్గెట్ గా అదే పని చేయాలి. అంటే ఈ దేహానికి ఏది సరిపోతుందో ఆ మందు నేను వేసుకోవాలి. అలాగే ఏ మంత్రం దీన్ని శుద్ధి చేస్తుంది అన్నది, ఎందుకంటే గురువు మనని చూడగానే మన పూర్వజన్మ ఆయనకు అర్థం అవుతుంది. అప్పుడు ఏం చేసామో అదే మనకి ఇప్పుడు వస్తుంది కూడా. అందుకని గురువు దగ్గర నుంచి ఏ మంత్రం వస్తుందో అది అసలు ఎప్పుడు కూడా మనం విశ్లేషించకూడదు. నాకెందుకు ఇది ఇచ్చారు, నీకు అసలు అనవసరం. మనకు వచ్చిన మంత్రం ఏదైతే ఉందో దాన్ని భక్తిగా శ్రద్ధగా చేసేయాలంతే. దాన్ని నమ్మి చేసామా మనం అన్ని అవధులు ఉన్నాయో అన్ని దాటుకుంటూ హాయిగా అమ్మవారిని రీచ్ అయిపోతాం. మన సొంత తెలివితేటలు వాడాలని ట్రై చేస్తే మాత్రం కొంచెం ఇబ్బందులు పడతాం అంతే. చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు.